దేవునామానికి వందనాలు. మరి ఈ గురువార దినంన మనము 10 ఆజ్ఞల్లో ఒక్కొక్క ఆజ్ఞను ధ్యానిస్తున్నాము. ఇంతవరకు 7 ఆజ్ఞలు అయిపోయింది. ఈరోజు 8వ ఆజ్ఞ గురించి మనం ధ్యానించుకుందాం. అదేంటంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 16లో రాయబడి ఉంటుంది. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఇక్కడ పొరుగువారంటే ప్రక్కన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ గురించి అబద్ధ సాక్ష్యం, అసలు అబద్ధాలు చెప్పడమే తప్పు. అలాగే అబద్ధ సాక్ష్యం, వాళ్ళ గురించి తప్పుగా చెప్పడం, అబద్ధం చెప్పడం, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని మనం వాళ్ళకి అపకీర్తి తేవడం అనేది తప్పు. మరి ఈ ఆజ్ఞకి అర్థం ఏమని రాయబడి ఉందంటే, మన పొరుగువానికి విరోధంగా అబద్ధమాడకయు, ద్రోహము చేయకయు, వానికి విరోధంగా పాపము చేయకయు, కొండములు చెప్పకయు. కొండములు అంటే వాళ్ళ మీద అనవసరంగా చాటింపు చేయడం, అలాంటివన్నీ కూడా కొండములు అండి. ఇక్కడ ఇవన్నీ డోంట్స్, ఏమేమి మనం చేయకూడదో ఇక్కడ రాయబడింది. తర్వాత వానికి అపకీర్తి సంభవింప చేయకయు, మనం చేసే ఈ అబద్ధ సాక్ష్యాల వల్ల వాళ్ళకి అపకీర్తి సంభవింపకయు, అతని పక్షంగా మాటలాడి అతనిని గూర్చి మంచి మాటలు పలికి అతని ప్రవర్తన గూర్చి ప్రేమ గల భావము కలిగి ఉండవలెను అని అర్థము. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అనే దానికి ఇంత అర్థం ఉంది. మరి మనం ఇన్ని చేయకూడదు ఏంటి, చేయాల్సిన ఏంటి అని కూడా దేవుని ఈ యొక్క ఆజ్ఞలో ఎంతో ఇమిడి ఉంది. దాన్ని ధ్యానిద్దాం మనం ఇప్పుడు. మరి మన జీవితంలో ఎన్నో వింత వింత పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ రోజులకి పాత రోజులకి చాలా తేడా, వ్యత్యాసం ఉంది. ఎందుకంటే పాత రోజుల్లో మనుషులు కొంత నీతిగా, మంచిగా, వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో ఇంత దేవుని వాక్యం కూడా ప్రకటింపబడలేదు వాళ్ళకి. కానీ అయినా సరే పెద్దవాళ్ళు, పాత రోజుల్లో వాళ్ళు, తర్వాత టీచర్స్ పిల్లలు, వీళ్ళందరికీ కొన్ని మంచి భావాలు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో వాళ్ళకి ఏంటంటే చాలా మేము అనుకుంటున్నవన్నీ కూడా అవి కరెక్టే, ఏమి తప్పు కాదు అని అనుకునే వాళ్ళు కూడా ఈ రోజుల్లో మనం చూస్తాం. ఇక్కడ పొరుగు వారికి ఏ అపకీర్తి, వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు అని చెప్పేసి మనం అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అసలు పొరుగు వాళ్ళతో ఎవరు మాట్లాడమన్నారు అంటారు. ఇది ఇప్పుడు రోజుల కల్చర్. ఎంతవరకు నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం అనే బ్రతుకుతున్నారు. కానీ ప్రక్కింట్లో ఎవరున్నారు ఏంటి అనేది వాళ్ళకి, అంటే వాళ్ళతో సంబంధం కానీ, వాళ్ళతో ప్రేమగా కానీ, వాళ్ళతో మన క్రీస్తు ప్రేమను చూపించడం కానీ, పలకరింపు కానీ ఏమీ లేకుండా బతికేయగల కుటుంబాలు ఇప్పుడు ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్, మేము పలానా కాలేజీలో చదువుతున్నాం అని అనగానే పలానా లెక్చరర్ తెలుసా అంటే మాకు తెలియదు అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకు వచ్చే లెక్చరర్స్ పేర్లే తప్పించి, అరే ఎవరు ఏంటి, ఏ డిపార్ట్మెంట్లో ఎవరున్నారన్న ఆలోచన వాళ్ళకి పట్టట్లేదు. అలాగే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఆ టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ కనబడితే కూడా వాళ్ళకి అసలు గుర్తు ఉండట్లేదు. వాళ్ళకి ఆ గ్రహింపు కానీ, కృతజ్ఞత కానీ, వాళ్ళకి గౌరవం చూపించడం కానీ, వాళ్ళకి వెళ్ళి నమస్తే అని చెప్పడం కానీ ఏమీ లేదు. ఇలాగా చాలా రెక్లెస్గా, కేర్లెస్గా మరి ఈ రోజుల్లో బిడ్డలు బ్రతుకుతున్నారు. కాబట్టి పొరుగువారి గురించి మనం ఇలా చెయ్యాలి అని అంటే, అసలు పొరుగు వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే అసలు మంచిది కదా అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. మరి అది తప్పు అని అనుకోరు. మరి అస్సలు పొరుగు వాళ్ళతో మాట్లాడరు. మాకు ఇప్పుడు జనరేషన్కి చాలా తేడా ఉంది. పాత రోజుల్లో విషయాల గురించే నేను ఎక్కువగా మాట్లాడతాను. మరి పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు అని అన్నారు. ఇక్కడ మన పొరుగువారు గురించి వీళ్ళు ఎట్లా ఉంటారంటే, ఆ పాత రోజుల్లో, మరి నేను బ్రతికిన రోజుల్లో
ఎంతసేపు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు, వాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి, ఏ నగలు వేసుకున్నారని ఇలాంటి అబ్జర్వేషన్స్. తర్వాత వాళ్ళు ఏం గొడవ పడుతున్నారు, భార్య భర్తలు గొడవ పడుతున్నారా అని వాళ్ళ విషయాలు ఏమైనా తెలియగానే చుట్టుపక్కల అందరికీ చాటింపేయడం. ఇలాంటి విషయాల్లో చాలా ఇంక్విజిటివ్గా ఉంటూ ఉంటారు. అది కూడా చాలా తప్పు. ఎంతవరకు వాళ్ళకి మనం మేలు చేసేవారుగా ఉండాలి కానీ వాళ్ళలోని తప్పులను, వాళ్ళలో ఉన్న లోపాలని మనం తెలుసుకొని వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం అనేది చాలా తప్పు. దాన్నే పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం. ఇంకా అబద్ధ సాక్ష్యం అంటే ఏంటంటే, ఈ పొరుగువారి గురించి ఏదన్నా ఒక చిన్న విషయం తెలిసిందంటే దానికి ఎక్కువగా ఆడవాళ్ళు 10 మాటలు యాడ్ చేసేసేసి దాన్ని ప్రచారం చేసేస్తూ ఉంటారు. అసలు అక్కడ నిజాలు తెలుసుకోకుండా ఆ పొరుగువారి గురించి తప్పు మాటలు, దుష్ప్రచారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు అని దేవుని గ్రంథంలోనే రాయబడి ఉంది. మరి దీన్ని ఇంగ్లీష్లో గాసిప్ అంటారు. అనవసరంగా ఈ ఆడవాళ్ళు మాట్లాడుకుంటా వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఎంతసేపు మంచి అరే వాళ్ళు అలానా వాళ్ళు మంచోళ్ళు, ఇలా చాలా మంచిగా ఉంటారని ఆ మాటలు రావు, కానీ ఎక్కువగా వాళ్ళలో ఉన్న లోపాలనే చూసి దాన్ని చెప్తూ ఉంటారు. అలాగే వాళ్ళ ఏదైనా వచ్చిందనుకోండి, కొంతమంది ఐక్యమై ఏం చేస్తారంటే అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. ఏకమైపోయి ఒకళ్ళ మీదే, వాళ్ళకి నచ్చని వాళ్ళు, వాళ్ళకంటే గొప్పవాళ్ళు, వాళ్ళకంటే బాగున్న వాళ్ళని చూసి ఓరవలేక వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు కూడా, కల్పిత కథలు, దుష్ప్రచారాలు, చెడు మాటలు ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు. ఈ విషయాల్లో ముఖ్యంగా బలైపోయే వాళ్ళు ఎవరంటే నిజంగా నాకు చాలా బాధేస్తుంది. యవన బిడ్డలు, యవన ఆడపిల్లల గురించి, యవన బిడ్డల గురించి, యవన దంపతుల గురించి ఎన్నెన్నో దుష్ప్రచారాలు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేసి వాళ్ళకి ఎంతో గాయం, వాళ్ళ హృదయాలకు ఎంతో గాయం కలిగిస్తారు. ఇది చాలా తప్పు అని మనం గ్రహించాలి. ఇతరుల్ని అలా బాధించకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఆ గ్రహింపు ఉండాలి. ఇదే మాటలు దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉన్నాయి. 23:1-9 వరకు చదువుతున్నాను, చూడండి. లేని వార్తను పుట్టింపకూడదు కదా. పొరుగు వారి గురించి లేని వార్త, ఏదన్నా చిన్న లూప్ హోల్, చిన్నది తెలిసిందంటే దాని గురించి కథలు అల్లేసి లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యంను పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ఇప్పుడు ఆ ప్రక్క వాళ్ళు, ఆ పొరుగు వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా మనం తప్పు, అలా మాట్లాడకూడదు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పాల్సిన స్థితిలో మనం ఉండాలే కానీ వాళ్ళతో కలియకూడదు. ఇంకా దుష్కార్యం జరిగించుటకై సమూహంను వెంబడింపవద్దు. చూడండి, ఒక్కోటి ఎంత క్లియర్గా దేవుని వాక్యంలో రాయబడి ఉందో చూడండి. న్యాయంను త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యము పలుకకూడదు. న్యాయానికి ఎవ్వరూ నిలబడరు. గ్రూపిజం ఎక్కువైపోతుంది. ఎవరైతే ఎక్కువ మంది ఉంటారో మెజారిటీ, వాళ్ళు తప్పు చెప్పినా తక్కిన వాళ్ళందరూ తల ఊపుతారు. పాపం చేద్దామన్నా తల ఊపుతారు. ఆ పొరుగు వారి గురించి చెడు చెప్పినా తల ఊపుతారు. కానీ అది తప్పు అని ధైర్యంగా నుంచుని మాట్లాడేవాళ్ళు ఈ రోజుల్లో లేరు. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగే వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళది, నోరున్న వాళ్ళదే పై చేయి అయిపోతుంది కదా. కాబట్టి పేదవాళ్ళ పక్షంగా కూడా మనం వాళ్ళు పేదవారని తెలిసినప్పుడు, వారు అన్యాయంగా వారిని పొరుగు వారు ఎవరన్నా హింసిస్తున్నారన్నప్పుడు మనం నిలబడి వాళ్ళకి న్యాయం జరిగించాలి, వారి పక్షంగా ఉండాలి. అలాగే ఇక్కడ నీ శత్రువుని ఎద్దునైనను గాడిద అయినను తప్పిపోచుండగా అది నీకు కనబడని ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. ఎంత క్లియర్గా ఉందో చూడండి. వాళ్ళ ఇద్దన్నా గాడిదైనా వెళ్ళిపోతుంటే
చూసి కామ్గా ఉండకూడదంట. మనం ఎలా హెల్ప్ చేయాలి పొరుగు వారికి, వాళ్ళకి పిలిచి గబా చెప్పి దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించాలి. ఆ విషయాల్లో కొంతమంది ఏంటంటే ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క పిల్లలు కానీ పిల్లలు కానీ కావాలని పొరుగువారు దాచేసి వాళ్ళని ఎంతో ఏడిపించిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి పనులు మనం అస్సలు చెయ్యకూడదు అని దేవుని గ్రంథంలోనే రాయబడింది. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూసి దాని నుండి తప్పింపక ఉండునని నీవు అనుకొని నన్ను అగత్యంగా వానితో కలిసి దానిని విడిపింపవలెను. అలాగే దరిద్రుని వ్యాజ్యంలో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. ముఖ్యంగా ఇది లాయర్స్కి, జడ్జెస్కి ఇది ఒక హెచ్చరిక అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ఎక్కువ ఈ రోజులో న్యాయం అనేది లేదు. పోలీస్ స్టేషన్స్లో న్యాయం లేదు, కోర్టుల్లో న్యాయం లేదు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ తరపున వాదించి అన్యాయమైన తీర్పులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అది కూడా చాలా తప్పని ఇక్కడ దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అబద్ధంకు దూరంగా నుండము, నిరపరాధి అయినను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషునిగా ఎంచను. దేవుడు చెప్తున్నాడు, దుష్టత్వం చేస్తే వాళ్ళకి తప్పకుండా శిక్ష అనేది ఉంటుంది. తప్పు తీర్పు మీరు చెప్పితే వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది అన్న గ్రహింపు వాళ్ళు గ్రహించాలి. ఎంతవరకు డబ్బుల కొరకు ఆ యొక్క వృత్తి చేసుకోవడం కాదు, కానీ న్యాయంగా న్యాయం పక్షంగా నిలబడిన జడ్జెస్ కానీ వీళ్ళ వృత్తి అది వాళ్ళు న్యాయం చేస్తేనే దేవుని ఆశీర్వాదం వాళ్ళు పొందుకుంటారు. డబ్బుల కోసం చేస్తే దేవుని ఆశీర్వాదం వాళ్ళకు ఉండదు. వాళ్ళ జీవితాలను మనం చూస్తేనే మనం గ్రహించవచ్చు. అది క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. తర్వాత లంచం తీసుకొనకూడదు. లంచం దృష్టి గలవానికి గ్రుడ్డితనం కలుగు చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. లంచాలు తీసుకోకూడదు, లంచాలు ఇవ్వకూడదు కూడా. వాళ్ళు తీసుకుంటున్నారంటే మనుషులు ఇస్తేనే కదా వాళ్ళు తీసుకునేది. ఎంత భయంకరంగా అయిపోయిందంటే మనకి ఇక్కడ మన దేశంలో ఏదో గవర్నమెంట్లో కానీ ఎక్కడన్నా ఒక పని జరగాలి అంటే డబ్బులు పెడితేనే పనులు జరుగుతాయి. త్వరితగతిన కూడా జరుగుతాయి, లేకపోతే చాలా టైంలు పడతాయి. ఇది చాలా తప్పు. లంచాలు తీసుకోవడం, లంచాలు ఇవ్వడం కూడా తప్పు. తర్వాత ఇక్కడ పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండినో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరు కదా అని చెప్పేసి చెప్తున్నారు. పరదేశులు అంటే మన ఊరు కాని వాళ్ళు, ఎవరినన్నా కొత్తగా మన ఊరికి వచ్చిన వాళ్ళని కూడా మనము వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మన వాళ్ళగానే, మన కుటుంబంగానే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము అని యేసుప్రభు చెప్పినట్లు మనము చెయ్యాల్సిన అవసరత ఉంది అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 16 నుంచి 20 వరకు ఇలా రాయబడి ఉంది. ఇలాంటి తప్పులు చేసినప్పుడు ఎలాంటి శిక్ష ఉంటుంది అని ఇక్కడ చదువుతున్నాను చూడండి. అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరం మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదం గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలో ఉన్న యాజకుల ఎదుటను అధిపతుల ఎదుటను నిలువవలెను. అప్పుడు సాక్ష్యం అబద్ధ సాక్ష్యమే తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి తలంచినట్లే వానికి చేయవలెను. కాబట్టి అలాంటి శిక్ష ఉంటుంది అన్నది మనం గ్రహించవాలి. ఎందుకంటే ఏ తప్పు చేసినా దానికి శిక్ష ఉంటుంది. అలాగే సామెతల గ్రంథము 6:16 నుంచి 19 వరకు ఇక్కడ యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏంటంటే చెప్తున్నాను చూడండి. అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు. కళ్ళలాడు నాలుక చాలా చిన్నదే, కానీ అది యాకోబు గ్రంథంలో మీరు చదివితే 3వ అధ్యాయంలో ఎంత చిన్న అవయవం
ఎంత నాశనాన్ని చేస్తుంది అంటే, నాలుక అనేది చాలా దుష్టమైన అవయవం. కాబట్టి కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాచనలు యోచించి హృదయంను, కీడు చేటకు త్వరపడి పరిగెత్తు పాదంను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములతో జగడములు పుట్టించువారును, కత్తిపోటు వంటి మాటలు పలుకువాడును కలరు. కాబట్టి పెన్ ఈజ్ మైటియర్ దన్ ద స్వర్డ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది. పెన్నుతో మనం రాసిందంట అది కత్తితో పొడిచిన దానికంటే ఆ రాతలు, తప్పు రాతలు, ఇట్లా అబద్ధ సాక్షి రాతలు కానీ, చెడు మాటలు కానీ, చెడు విషయాలు కానీ, ఎవరి గురించైనా వాళ్ళకి అపకీర్తి కలిగించే రాస్తే అది ఎంత బాధకరమైందంటే వాళ్ళని కత్తితో పొడిచినంత బాధ కలిగించే అంత బలమైనది అని చెప్పేసి మనం గ్రహించాలి. కాబట్టి ఎవ్వరిని కూడా ఎలాంటి మాటలు, కీడు చేటకు పరిగెత్తు పాదములంట, ఇలాంటివి చేయకూడదని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే సామెతల గ్రంథము 13:3 ఏమని రాయబడి ఉంటుందంటే, తమ నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఇది బాగా ప్రతి ఒక్కరూ మనం మన నాలుకను, నోటిని చాలా ఆధీనంలో పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు గబా 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 మాట్లాడేస్తే ఎన్నో గొడవలు, ఎంతో హాని, ఎంతో అవతల వాళ్ళని మనం ఎంతో దుఃఖపరిచిన వారం అవుతాం. అందుకని చాలా సైలెంట్గా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే మన జీవితంలో మనము క్షేమంగా ఉంటాము, ఇతరులకు కూడా క్షేమం కలిగించిన వారము అవుతామని గుర్తుపెట్టుకోవాలి. అదే వాక్యంలో చూడండి, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఊరికి ఏదో మాట్లాడేసేస్తే వాళ్ళే నాశనం తెచ్చుకుంటారని. అలాగే సామెతల గ్రంథం 19:9 ఏమని రాయబడి ఉంటుందంటే, కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధంలాడువాడు నశించును. చాలా క్లియర్గా రాయబడి ఉంది, అబద్ధంలాడేవాళ్ళు నశించును. అలాగే సామెతల గ్రంథము 23 ఇలా రాయబడి ఉంటుంది ఏంటంటే, కలహంనకు దూరంగా నుండుట నరులకు ఘనత. గొడవలు ఎవరైనా గొడవలు పడుతుంటే వాళ్ళని మనం సముదాయించి శాంతిపరచడానికి చెయ్యాలి. కానీ కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళని ఇంకా ఎక్కేసి, వాళ్ళని ఇంకా పురుకొల్పి బాగా గొడవలు అయిపోయేటట్టు చూసి ఆనందిస్తూ ఉంటారు. కొట్టుకుంటున్నా, గొడవలు పడుతున్నా, ఇవన్నీ కూడా చాలా తప్పు. మూర్ఖుపై ప్రతివాడును పోరునే కోరును. మూర్ఖుడంట ఎప్పుడు పోరునే కోరుకుంటాడంట, ఎప్పుడు గొడవలే కోరుకుంటారంట. శాంతిగా వాళ్ళు ఉండరు, ఇతరులను కూడా శాంతిగా ఉండరు. ఎప్పుడు వస్తాయి? మనం అబద్ధ సాక్ష్యం పలికిన, ఇతరుల గురించి, మన పొరుగు గారి గురించి చెడ్డగా చెప్పినా వాళ్ళు మన మీద గొడవ పడటానికి వస్తారు. ఇలా గొడవలు, పోరాటాలు, కొంతమందికి శాంతిగా ఉండకుండా వాళ్ళు అలాంటి పనులు చేస్తూ ఇతరులకు హాని కలిగిస్తారు. అలాగే సామెతల గ్రంథం 24:28-29 ఇలా రాయబడి ఉంది ఏంటంటే, నిర్నిమిత్తంగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? ఆలోచించుకోండి. మనము అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, మన పెదవులతో మోసపు మాటలు పలకొచ్చా అని ఆలోచించుకోవాలి. వాడు నాకు చేసినట్లే వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకము. చాలామంది ఏంటంటే, అదిగో వాళ్ళు ఆ రోజు నాకు ఇలా చేశారు, నేను ఈరోజు ఇలా చేస్తానని పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ దేవుని గ్రంథంలో రాయబడి ఉంటుంది, పగ తీర్చుకుంటా నాది, మీరు కాదు అని చెప్పేసి చెప్తారు. తీర్పు తీర్చకండి, మీరు తీర్పు తీర్చొద్దు, నేను చూసుకుంటాను, మీరు మౌనంగా ఉండి మంచిగా ఉంటే చాలు. అప్పుడు అలాంటి వాళ్ళకంట వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదనని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత
ఇంకా చాలా విషయాలు అసలు నాకైతే ఈ 10 కమాండ్మెంట్స్ గురించి చదువుతూ ఒక్కోటి ఆలోచిస్తుంటే చాలా అసలు దేవుని గ్రంథంలో ఇంత చక్కగా రాయబడిందా అని అనిపించింది. ఇది చూడండి, సామెతల గ్రంథం 25, 17, 18, 19 ఏమి రాయబడి ఉంటుందంటే, మాటి మాటికి నీ పొరుగు అని ఇంటికి వెళ్ళకము. చూసారా ఎంత ఆశ్చర్యం, అది కూడా రాయబడి ఉంది. మనకి ఎన్ని మంచి విషయాలు దేవుని గ్రంథంలో మన క్యారెక్టర్ గురించి, మన నడవడి గురించి, మన ప్రవర్తన గురించి, మనం బ్రతికిన విధానాన్ని బట్టి దేవుడు ఎలాగా మనల్ని గుర్తించి ఆశీర్వదిస్తాడు అన్నీ రాయబడి. నీ పొరుగు అని ఇంటికి మాటి మాటికి వెళ్ళకము, అతడు నీ వల్ల విసికి నిన్ను ద్వేషించునేమో. తర్వాత తన పొరుగువాని మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గంను వాడిగా అంబును పోలిన వాడు. చూసారా అది ఎంత హాని అంటే, మనం వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలికితే వాళ్ళని చంపినంత, వాళ్ళకి కత్తితో హాని చేసినట్టుగా, ఖడ్గంతో హాని చేసినట్టుగా ఉంటుంది అని దేవుని గ్రంథంలో రాయబడింది. అలాగే 18వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, శ్రమ కాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానం. ఎప్పుడన్నా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మంచి వారి దగ్గరికే మనం వెళ్ళాలి, కానీ ఇలాంటి మన మీద పగ తీర్చుకునే వాళ్ళని, అబద్ధ సాక్ష్యాలు పలికి మనతో చెడ్డ మాటలు మన గురించి ప్రచారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి దానివల్ల నాశనమే కానీ మనకి దానివల్ల లాభం అనేది ఏమీ ఉండదు. ఎప్పుడు ఎవరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు వెంటనే వాళ్ళ జీవితంలోనే వాళ్ళు అనుభవిస్తారు అన్న విషయాన్ని మనుషులు గ్రహించరు. ఏదైనా జరిగినా అది ఏదో మామూలుగా జరిగింది అనుకుంటారు. నాకు ఎక్కువగా మొదటి నుంచి కూడా హెల్పర్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే తల్లిదండ్రులు నా దగ్గర లేకపోవడం వల్ల నా పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడు కూడా నాకు హెల్పర్స్ అవసరం అయ్యి ఇబ్బంది పడుతున్నప్పుడు నేను కష్టపడి మా హస్బెండ్ ఎలాగో వెతికి తీసుకొస్తే, మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు పక్క వాళ్ళు నెమ్మదిగా వాళ్ళని పలకరిచ్చేసేసి వాళ్ళని వెళ్ళిపోండి ఉండొద్దు అని. ఎందుకంటే వాళ్ళు ఎవరికి పని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళే చేసుకోవాల్సి వచ్చేది. అది అసూయ. నేను పని వాళ్ళని పెట్టుకుని మేము ఉద్యోగాలు చేసుకుని సంపాదించేస్తున్నామని అసూయతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి చాలా దయనీయ స్థితులు నేను చూసి, చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇంటికి వస్తే అవి ఎక్కడ ఉంది అని వెతుక్కుంటే ఆ మనిషి కనబడేది కాదు. అలాంటి హాని చాలాసార్లు చేసినప్పుడు ఒకసారి నేను ఇంట్లోనే లీవ్ పెట్టి ఉన్నాను. వాళ్ళకి అది అర్థం అవ్వలేదు, నేను లేనని అనుకుని ఆ అమ్మాయి బయట వాకిలి ఊడుస్తుంటే ఒక పక్క నుంచి మేడం నుంచి, ఏమ్మా ఎందుకు ఇన్ని రోజులు ఉన్నావు, వెళ్ళిపోతావా, మీ ఊరు డబ్బులు ఇస్తాను అని చెప్పడం నేను విన్నాను. విని చాలా షాక్ అయ్యి, ఓహో వీళ్ళ ఇలా మాట్లాడేది, ఎందువల్ల వాళ్ళు వెళ్తున్నారు అర్థం అవ్వలేదు. గబా పరిగెత్తుకెళ్ళి ఇక అక్కడే ఉన్నది వాళ్ళకి షాక్ నన్ను చూసి. ఎందుకమ్మా, ఎందుకు మీకు నేనేం అపకారం చేశాను, మీకు నేనేం హాని చేయట్లేదు కదా, ఎందుకు నా పనోళ్ళని అలా పంపించేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారని అడిగినప్పుడు, ఏం లేదండి నేను మాట్లాడలేదని నేను విన్నాను అన్నాను. ఈలోపు ఇంకో పక్కింటి ఆవిడ, అంటే వీళ్ళందరూ ఏకమవుతారు కదా, వచ్చేసి గబా ఒక ముసలావిడ వచ్చేసి, ఏంటమ్మా ఒకళ్ళని అంటావు, నీకు చేత కాలేదు కానీ ఆ అమ్మాయిని ఉంచుకోవడం, ఇంకొకళ్ళని అంటున్నావని నా మీద నిందేసేసి, ఏంటి ఆంటీ మీరు కూడా అలా మాట్లాడుతున్నాను చాలా బాధపడి ఇక నేను ఇంట్లోకి వచ్చేసాను. వీళ్ళందరూ ఏకమయ్యారే అని అనుకుని ఇంట్లోకి వచ్చేసి బాధపడి ప్రార్థన చేసుకుని, నెక్స్ట్ డే ఒక 2 days అయ్యాక ఆ పెద్ద ఆవిడ ముసలావిడ అబద్ధ సాక్ష్యం పలికింది కదా. నెక్స్ట్ 2 days తర్వాత అట్నుంచి వెళ్తూ మా అమ్మాయి పేరు పిలిచి, అమ్మా సారీ అమ్మా, అలా మాట్లాడినందుకు నాకు నోరు ఇట్లా పెరాలసిస్ వచ్చేసింది ఆవిడకి, నోరు వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సారీ అమ్మా నేను అని పిల్లకి చెప్తుంది. మళ్ళీ అక్కడ అహం అన్నమాట నాతో చెప్పడానికి. అలాంటివి చాలా చూశాను నా జీవితంలో, నేను చూశాను. ఎందుకంటే మనము మంచిగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు హాని చేస్తే అవతల వాళ్ళకి దేవుడు అప్పుడే తీర్పు తీరుస్తాడు అన్న విషయం వాళ్ళు గ్రహించట్లేదు. కాబట్టి మన పొరుగు వారికి ద్రోహం చేయకూడదంట,
వాళ్ళకి అపకీర్తి సంభవింపకూడదంట. వాళ్ళ పక్షంగా మనం మాట్లాడి ఏమేమి చేయాలి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళ పక్షంగా మాట్లాడి వాళ్ళ గురించి మంచి మాటలు పలికి వారి ప్రవర్తన గురించి ప్రేమ గల భావం కలిగి ఉండవలెను అని ఈ యొక్క ఆజ్ఞ యొక్క వివరణలో ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా స్వపరీక్ష చేసుకోవాలి. మనం ఇతరులకు ఎలా సహాయంగా ఉన్నాము, మన పొరుగు వారిని ఎలా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. మనం ఎలా ప్రేమిస్తున్నాం, ఎలా ఉన్నామని గ్రహించుకోవాలి. తర్వాత ఇంకొకసారి ఏంటంటే ఒకళ్ళు డబ్బులు అడిగి ఇవ్వలేదని ఎంత హింస పెట్టారో నన్ను. నా బండి తీసుకెళ్ళిపోయి రాత్రి ఎక్కడో 2 వీధులు అవతల పడేశారు. అది దొరికిన తర్వాత కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఇట్లాగా ఇతరులకి అపకారం చేసి ఒక్క వ్యక్తిగా ఉన్న విధవరాలు అన్న పక్షంగా కూడా ఇలాగ వాళ్ళని బాధలు పెడితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. తప్పకుండా వారి పక్షంగా ఉంటాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చాలామంది ఈ లోకంలోని మనుషులు ఇలా ప్రక్క వారికి ఇబ్బంది పెడుతూ వారిని మోసం చేస్తూ కీడుకు ప్రతి కీడు చేయొద్దన్నారు. అయితే ఇలా చేసినప్పుడు మనం ఏం చేయాలంట, వాళ్ళకి ప్రతికీడు చేయకుండా మౌనంగా ఉంటే దేవుడు మన పక్షంగా ఉంటాడు. చివరిలో నేను ఆ వాక్యం చదువుతాను. సరే, ఇక్కడ సామెతలు 25:21 ఏమని రాయబడి ఉంటుందంటే, నీ పగవాడు ఆకలి కొనిలా వానికి భోజనం పెట్టుము, దప్పిగొనిలా వాడికి ద్రాహమిమ్ము. అట్లు చేయటం వలన వాళ్ళు మనకు హాని చేసినా వాళ్ళకి మంచి చేస్తాంట. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును అని దేవుని గ్రంథంలో రాయబడింది. మనం పొరుగువారు మనకెంత హాని చేసినా, ఎవరన్నా మనకెంత హాని చేసినా వాళ్ళని క్షమిస్తే మనకు బహుమానం ఎవరిస్తారో దేవుడు ఇస్తాడు. అంతేగాని వాళ్ళు చేశారని మనము చేస్తే మనము ఆ పాపంలో పాలు పొందుతాము, ఆ శిక్షలో మనము ఉంటాం. కాబట్టి మనము ఎవరన్నా మనకు హాని చేసినా, మోసపు మాటలు, అబద్ధ సాక్ష్యం మన మీద పలికినా మనం మౌనంగా ఉండి దేవుని వైపు చూస్తే మనం జీవితాన్ని మనం అనుభవిస్తాం. కీర్తనలు 46:10 ఊరుకుండి నేనే దేవుడినని తెలుసుకోండి, అన్యజనుల్లో నేను మహోన్నతుడినగుదును, భూమి మీద నేను మహోన్నతుడినగుదును, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం. కాబట్టి మన పక్షం ఉండేవాళ్ళు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా అని గుర్తుపెట్టుకొని మనం మౌనంగా ఉంటే మన పొరుగు వారు మనకు అపకారం చేసినా వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో కూడా మనం చూడవచ్చు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నా, తర్వాత అబద్ధ సాక్ష్యం చెప్పకూడదన్న ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థిస్తాం. మిక్కిలి ప్రేమ గల మా ప్రేమలోకి తండ్రి దేవా, ఇప్పుడు మేము నేర్చుకున్న ఈ వాక్యం ప్రభా నాయన తండ్రి, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని, పొరుగు వారిని ఎలా చూసుకోవాలో వాళ్ళకి అపకీర్తి కలగకుండా వాళ్ళ విషయంలో ఎంతో ప్రేమగా ఉండాలని నీవు నేర్పించిన ఎన్నో విషయాలను మేము నేర్చుకొని ప్రభా నాయన తండ్రి, మరి పొరుగు వారిని ప్రేమించుటకు, వారు నీ తండ్రి గౌరవించుటకు, వారిని తండ్రి వారి యొక్క అభివృద్ధిలో వారికి క్షేమం కోరుకుంటూ బ్రతకడానికి మీరే మాకు సహాయం చేయమని, కీడుకు ప్రతి కీడు చేయకుండా బ్రతకడానికి మాకు నేర్పించమని బ్రతిమాలుకుంటూ ప్రభా ఈ వాక్యము ఈ మాటల ద్వారా మాకు ఎంతో నేర్పించి వాటిని విన్న వాటిని మేము మా జీవితంలో అవలంబించుకోవడానికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసే పేరిట మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.